ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సుబ్రహ్మణ్య షష్ఠి. షష్ఠి మంగళకారిణి అని శివపురాణం చెబుతుంది. మార్గశీర్షమాస శుక్లపక్ష షష్ఠీ తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుతారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావ దినం. ఈ రోజునే సుబ్రహ్మణ్య స్వామి వివాహం కూడా జరిగింది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని గనక పూజించినట్లయితే కుజదోషం, రాహుకేతు దోషాలు, కాలసర్పదోషాలు పోగొట్టుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆవిర్భావ కథని, పూజా విధానాన్ని ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ముందుగా సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావ ఘట్టాన్ని చెప్పుకుందాం. శివపార్వతుల కళ్యాణం అయిన తర్వాత పార్వతీదేవితో శివుడు కైలాసంలోని ఒక గుహలోనికి వెళ్ళి 1000 సంవత్సరాలు రతిసుఖాన్ని పొందుతున్నారు. అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నింటికీ ఆదర్శవంతమైనదిగా ఉంది. సమస్త దేవగణాలు, సాధుపుంగవులు తారకాసురుడు పెడుతున్నటువంటి బాధలు తట్టుకోలేక ఉన్నారు. ఇంతకీ తారకాసురుడు బ్రహ్మదేవుడి నుండి పొందిన వరం ఏమిటంటే రుద్రవీర్య సముద్భవుడి చేతిలో మరణం కావాలని కోరుకున్నాడు. శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు. ఆయన ఎప్పుడూ కూడా తనలో తాను రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడు అని అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు. శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి అనగా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైనటువంటి బ్రహ్మని దర్శించి అక్కడి నుండి బ్రహ్మతో సహా వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించి తారకాసురుడు పెడుతున్నటువంటి బాధలను వివరించారు. అప్పుడు స్థితికారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, బ్రహ్మాది దేవతలారా, మీ కష్టాలు త్వరలో తీరుతాయి, మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని చెప్పాడు. అలా చెప్పి శ్రీ మహావిష్ణువు కూడా వారందరితో కలిసి కైలాసానికి వెళ్ళాడు. శివవీర్యం వల్ల పార్వతీదేవి గర్భాన్ని ధరించి పిల్లవాడిని కంటే ఆ పుట్టేవాడు ఇటు దేవతలకి అటు దానవులకి ప్రమాదకారి అవుతాడు. విష్ణువు కైలాసంలో ఉన్న గుహ వద్ద కాపలాగా ఉన్నటువంటి శంకరగణాలతో, ఓ శంకరగణములారా, సర్వేశ్వరుడు అయినటువంటి శివుడు ఎక్కడికి వెళ్ళాడు, మా యందు దయతో ఈ విషయాన్ని చెప్పండి అని అన్నాడు. అప్పుడు ఆ శంకరగణములు దేవతలతో కూడి ఉన్నటువంటి విష్ణువు మాటలు విని, హే విష్ణు, శివుని ప్రీతి కొరకు సత్యం చెప్పదము. సర్వేశ్వరుడు, అనేక లీలా పండితుడు అయినటువంటి మహాదేవుడు మమ్మల్ని ఇక్కడ కాపలాగా ఉంచి ఆనందంగా పార్వతీదేవి సమేతంగా ఈ గుహలోకి వెళ్ళాడు. ఓ లక్ష్మీపతి, లోపల మహేశ్వరుడు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, చాలా సంవత్సరాలు గడిచాయి అని చెప్పారు. అప్పుడు విష్ణువు మిగిలిన దేవతలందరితో కలిసి శివుణ్ణి బయటకు రప్పించడానికి, మహాదేవ, పరమేశ్వర, లోపల ఏం చేస్తున్నావు? తారకాసురునిచే పీడితులై నిన్ను శరణు పొందిన దేవతలందరినీ రక్షించుము అంటూ శివుణ్ణి గురించి దేవతలందరూ భజన చేస్తున్నారు. అప్పుడు యోగం నందు, జ్ఞానం నందు విశారదుడగు మహాదేవుడు వారి రోదన విని భక్తవత్సలుడగు శివుడు రాక్షసుని చేత పీడితులైన దేవతలను చూడడానికి లోపల అదృశ్యమై గుహద్వారం వద్ద ప్రత్యక్షమయ్యాడు. శివ దర్శనం చేసుకున్నటువంటి ఆ దేవతలందరూ కూడా వెంటనే శివునికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, శివ, పార్వతిని నిన్ను విడదీసి రప్పించినటువంటి అపరాధానికి మమ్మల్ని క్షమించు అని వేడుకున్నారు. మహాదేవ, దయచేసి తారకాది రాక్షసులను సంహరించు, మా మీద దయచూపి దేవకార్యాన్ని చేయి స్వామి అని పలికి, పార్వతీ గర్భం నుండి పుట్టే పిల్లవాడు ఇటు దేవతలకి అటు రాక్షసులకి ప్రమాదకారి కాబట్టి శివ, మీ వీర్యాన్ని పార్వతీ గర్భంలో ప్రవేశపెట్టకుండా మాకు ఇవ్వండి అని పలికారు. దేవతల కోరిక విన్నటువంటి శివుడు, జరిగేది జరగక మానదు, దానినెవ్వరూ ఆపలేరు. పార్వతీ గర్భం ధరించి పిల్లల్ని కనే అవకాశం లేకుండా మీరు చేశారు. నేను రుద్రవీర్యాన్ని పార్వతీ గర్భంలో ప్రవేశపెట్టకుండా మీకు ప్రసాదిస్తాను. అప్పుడు కుమారుడు పుడతాడు, దుష్ట శిక్షణ చేస్తాడు. కానీ నా తేజస్సు రుద్రవీర్యం భయంకరమైన అగ్ని. ఈ ప్రళయాగ్నిని గ్రహించి ఆ తేజస్సును మోసే శక్తి
ఎవరికైతే ఉందో ముందుకు రండి అంటూ పలికాడు. అప్పుడు దేవతలందరూ కూడా అగ్నిని ప్రేరేపిస్తే వెంటనే అగ్నిదేవుడు ఒక కపోత రూపాన్ని అనగా పావురం రూపాన్ని ధరించి శివతేజస్సును ఇవ్వమనగానే అప్పుడు శివుడు తన తేజస్సును చేతిలోకి తీసుకొని ఈ పావురంకి ఇచ్చాడు. అప్పుడు పావురం ముక్కుతో ఆ శివతేజస్సుని గ్రహించింది. అదే సమయానికి లోపల ఉన్నటువంటి పార్వతీదేవి శివుడు ఏమైపోయాడా అని వెతుక్కుంటూ గుహద్వారం దగ్గరికి వచ్చి జరిగింది చూసింది. అప్పుడు పార్వతీదేవి కోపంతో దేవతలందరినీ, ఓరి దేవతలారా, మీరందరూ పరమ దుర్మార్గులు, మీరు నిత్యము స్వార్థపరులు, స్వార్థం కొరకు ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తారు. మీ స్వార్థం కోసం పరమ ప్రభువగు మహేశ్వరుణ్ణి ఆరాధించి నా విహారాన్ని భంగపరిచారు. మీ వల్ల నేను వంద్యను అయ్యాను. ఓ దేవతలారా, నాతో విరోధించిన ఎవరికైనా సుఖం లభించదు అంటూ పార్వతీదేవి కోపంతో ఈనాటి నుండి దేవతల భార్యలకి సంతానం కలగకుండుగాక అని శపించింది. అలా శపించి శివ తేజస్సును గ్రహించినటువంటి అగ్నిని కోపంతో ఇలా అన్నది, ఓ ఈ అగ్ని, నువ్వు రోజు బాధపడే హృదయం గలవాడివై సర్వభక్షకుడవు కమ్ము. నీవు శివతత్వం ఎరుగని మూర్ఖుడవు కనుకనే దేవకార్యం చేశావు. ఓరి మోసగాడ, నువ్వు మహాదుష్టుడవు, దుష్టుల దుష్టబోధనలు విని శివవీర్యాన్ని గ్రహించావు అని పార్వతీదేవి అగ్నిని శపించి శివునితో కలిసి గుహలోకి వెళ్ళింది. ఇక్కడ మనం ఒక మాటని చెప్పుకోవాలి. అగ్నిముఖావై దేవాహ అని ఒక వాక్యం. అంటే దేవతలకి ముఖం అగ్ని అన్నమాట. ఇది వేదవాక్కు. అగ్నిహోత్రుడు భుజించిన ఆహారం అంతా కూడా దేవతలు భుజిస్తారు. కాబట్టి దేవతలు అందరూ అగ్ని శివతేజస్సును భక్షించిన కారణంగా క్షణకాలంలోనే గర్భం ధరించారు. పార్వతీ శాపం వల్ల దుఃఖితులయ్యారు. లోపల నుండి శివతేజస్సు దహించి వేస్తుంది. భరించలేక దేవతలందరూ గుహద్వారం వద్దకు వెళ్ళి వినయంతో చేతులు జోడించి పార్వతితో కూడి ఉన్నటువంటి శివుణ్ణి స్తుతించారు. ఆ స్తుతిని విన్నటువంటి పార్వతీపతియగు శివుడు వెంటనే దేవతలు నిలబడి ఉన్నటువంటి గుహద్వారం దగ్గరకు వచ్చాడు. అప్పుడు విష్ణువు మొదలైన దేవతలందరూ కలిసి శివునికి నమస్కరించారు. ఓ శంభో, శివ, మహేశ్వర, నిన్ను మేము శ్రద్ధతో నమస్కరిస్తున్నాము. తేజస్సుతో దహింపబడుతూ శరణుజొచ్చిన మమ్మల్ని రక్షించు. ఈ దుఃఖాన్ని పోగొట్టు, లేకపోతే మేము నిశ్చయంగా మరణించెదము. ఓ దేవదేవ, మా ఈ దుఃఖాన్ని నివారించడంలో నీవు తప్ప మరెవ్వరూ సమర్థులు కారు అని దేవతలు పలికారు. అప్పుడు శివుడు, ఓ హరి, బ్రహ్మ మొదలైన దేవతలారా, అందరూ కూడా నా మాట వినండి, సావధానులై ఉండండి. మీకు ఇప్పుడు సుఖం కలగగలదు. నా తేజస్సును మీరు వెంటనే వమనం చేయండి, మీకు స్వస్థత కలుగుతుంది అని పలికితే అప్పుడు దేవతలందరూ అలాగే చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ వమనం అంటే కక్కడం అని అర్థం. అప్పుడు దేవతలు సుఖాన్ని పొందారు. అప్పుడు బంగారు కాంతులతో పర్వతాకారంగా ఉండి ఆశ్చర్యం గొలిపే ఆ శివతేజస్సు భూమిపై పడి కాంతులను వెదజల్లుతూ అంతరిక్షాన్ని తాకుతున్నది. దేవతలందరికీ ఉపశమనం లభించింది గాని అగ్నిదేవుడికి దుఃఖం తొలగలేదు, సుఖం లభించలేదు. అగ్ని మాత్రం స్వయంగా శివవీర్యాన్ని భక్షించినందుకు దాన్ని విడవలేక శివుడి ఆజ్ఞ కోసం వేచి ఉన్నాడు. శివుణ్ణి పదే పదే వేడుకుంటూ, మహేశ్వర, మూఢుడనై శివాపచారం చేశాను. భక్తుడినైన నా ఈ అపరాధాన్ని మన్నించి ఈ వేడిని చల్లార్చుము. దీనులయందు దయగలవాడా అని పలికాడు. అప్పుడు శివుడు ప్రసన్నుడై, ఓ వైశ్వానరా, నా రేతస్సును భక్షించి తప్పు చేశావు, అధిక పాపం చేశావు. కాబట్టి నా ఆజ్ఞ చేత నీకు ఈ తాపం తొలగలేదు. ఓ అగ్ని, నీవు ఇప్పుడు నన్ను శరణు పొందావు కాబట్టి నేను నీ యందు ప్రసన్నుడనైనాను. నీకు దుఃఖం అంతా తొలగి సుఖం లభించగలదు. నా తేజస్సును ఒక యోగ్యమైన స్త్రీ యందు నిక్షేపించుము. నీకు తాపం పూర్తిగా తొలగి సుఖాన్ని పొందగలవు అని శివుడు పలికాడు.
శివుని మాటలు విన్న అగ్ని చేతులు జోడించి శివునికి నమస్కరించి, ఓ నాథ మహేశ్వర, ధరింపశక్యంగానటువంటి ఈ నీ తేజస్సును ధరించగల స్త్రీ ముల్లోకాలలో శక్తి తప్ప మరెవరూ లేరు అని పలికాడు. అప్పుడు శివుని వల్ల ప్రేరేపితుడైన నారద మహర్షి అగ్నికి ఉపకారం చేయడం కోసమని ఇలా అన్నాడు. ఓ అగ్ని, నీ తాపాన్ని పోగొట్టేది, శుభకరమైనది, మిక్కిలి ఆనందాన్నిచ్చేది, రమ్యమైనది, కష్టాలను నివారించేది అయిన నా మాట వినుము. ఓ అగ్ని, ఈ గొప్ప శివతేజస్సుని నువ్వు మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేసే స్త్రీల యందు ఉంచు, నీ తాపం పోతుంది అని పలికాడు. ఆ మాటకి సరే అని అగ్ని అన్వేషణలో పడ్డాడు. అదే సమయంలో సప్తర్షుల భార్యలు ఆకాశగంగలో మాఘస్నానం చేయడం కోసమని ఉదయమే లేచి మంచి నియమాలతో నదీ తీరానికి వచ్చి స్నానం ముగించారు. స్నానం అయ్యాక చలితో వణుకుతూ వారిలో 6 అగ్నిజ్వాల సమీపానికి వెళ్ళబోతూ ఉంటే వివేకవతి అయినటువంటి అరుంధతి వద్దు అంటూ పలికింది. శివమాయ మోహితులై ఆ 6 అగ్ని సమీపానికి వెళ్ళి చలి కాచుకోగా శివతేజస్సు అగ్ని నుండి వెంటనే వారి రోమకూపాల ద్వారా వారి దేహంలోకి ప్రవేశించింది. అప్పుడు తక్షణం అగ్నికి తాపం శాంతించగా శివుణ్ణి స్మరించి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ 6 ఋషిపత్నులు గర్భవతులై తాపపీడితులైనారు. అగ్ని చేసిన పనికి అరుంధతి దుఃఖించింది. గర్భవతులై ఇంటికి తిరిగి వచ్చిన భార్యలను చూసినటువంటి ఋషులు కోపాన్ని, దుఃఖాన్ని పొంది తమ భార్యలను పరిత్యజించారు. అప్పుడు ఆ 6 ఋషిపత్నులు తమకు పాతివ్రత్య లోపం సంభవించిందని బాధపడి గర్భంలో ఉన్నటువంటి శివతేజస్సును హిమవత్ పర్వతం పైన విడిచిపెట్టి తాపశాంతిని పొందారు. అప్పుడు హిమవంతుడు దానిని సహింపజాలక వణికిపోయి వెంటనే గంగలో పడవేశాడు. అప్పుడు గంగ ఆ శివతేజస్సును భరించడానికి అసమర్థురాలై తన తరంగ హస్తాలతో రెల్లుగడ్డి అందు భద్రంగా ఉంచింది. మొదట అగ్ని, తర్వాత 6 కృత్తికలు, తర్వాత హిమవంతుడు, ఆ తర్వాత గంగానది, ఆ తర్వాత శరవణము, ఇలా 5 స్థానాలలో పరిపక్వమైనటువంటి శివవీర్యం రెల్లుగడ్డి అందు సుందరుడు, సౌభాగ్యవంతుడు, శోభాయుక్తుడు, తేజశాలి, సమస్త ప్రాణులయందు ప్రేమవర్ధనుడు అయినటువంటి బాలకునిగా మారిపోయాడు. మార్గమాసే సితే పక్షే తిదౌ షష్ట్యాం మునీశ్వర ప్రాదుర్భావో భవత్తస్య శివపుత్రస్య భూతలే. మార్గశీర్షమాస శుక్లపక్ష షష్ఠీ తిథిన శివకుమారుడు భూలోకమున ఆవిర్భవించాడు. ఆ సమయంలో కైలాసంలోని శివపార్వతులు అకస్మాత్తుగా సుఖభావనను పొందారు. పార్వతీదేవి స్తనముల నుండి ఆనందామృత రసాన్ని పోలినటువంటి పాలు కారుతున్నాయి. చరాచరమంతటా సత్పురుషులు అమితానందాన్ని పొందుతున్నారు. దుర్మార్గులైనటువంటి రాక్షసులకు గొప్ప భయం వాటిల్లింది. ఆకాశంలో దేవదుందుబులు అకస్మాత్తుగా మోగుతున్నాయి. పిల్లవాడిపైన పుష్పవృష్టి కురుస్తున్నది. హరి, బ్రహ్మాది దేవతలందరికీ హఠాత్తుగా పరమానందం కలిగింది. శివకుమారుడు విశ్వామిత్రుని చేత వేద విహితమైనటువంటి సంస్కారాన్ని యథావిధిగా చేయించుకున్నాడు. దానికి గాను శివకుమారుడు విశ్వామిత్రునికి దివ్య జ్ఞానాన్ని గురుదక్షిణగా ప్రసాదించాడు. ఈ స్వామి కేవలం కృత్తికల పాలు తాగి పెరిగాడు. ఆ తర్వాత కుమారస్వామిని కైలాసానికి తీసుకువచ్చి దేవసేనాధిపతిని చేసి త్రిమూర్తులు మొదలైన దేవతలు వారి వారి అస్త్రాలను, విద్యలను సమంత్రకంగా ప్రయోగోపసంహారాలతో ధారపోశారు. దేవతలందరూ కుమారస్వామిని ముందు పెట్టుకొని రణరంగానికి కదిలారు. దేవతల సైన్యం, రాక్షసుల సైన్యం పోరు సాగిస్తున్నాయి. కుమారస్వామి తారకాసురునితో కాసేపు పోరాడి చివరికి తారకుణ్ణి మట్టుపెట్టదలచి శక్త్యాయుధాన్ని మహావేగంతో దూసుకొస్తున్నటువంటి ఉల్కపాతంలా ప్రయోగించాడు. ఆ దెబ్బకి తారకాసురుడు మరణించాడు. అలా తారకాసురుని పీడ కుమారస్వామి వల్ల వదిలిపోయింది.
కుమారస్వామి కళ్యాణం. శివపార్వతులిద్దరూ కూడా గణపతి, కుమారస్వామిలలో గణాలకి అధిపతి ఎవరు అని వారిద్దరికీ ఒక పోటీ పెట్టారు. భూమి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఎవరైతే వారి వద్దకు త్వరగా వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తామని అన్నారు. అప్పుడు కుమారస్వామి తన మయూర వాహనం మీద వెళ్ళిపోయాడు. గణపతి మాత్రం బాగా ఆలోచించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణం చేసిన పుణ్యం వస్తుంది. అలా గణపతి గణాలకు అధిపతి అయ్యాడు. ఆ తర్వాత సిద్ధి బుద్ధిలను వివాహం చేసుకున్నాడు. కుమారస్వామి భూప్రదక్షిణ చేసి వచ్చేసరికి గణపతి గణాలకు అధిపతి అయ్యాడు. అప్పుడు కుమారస్వామి అలిగి, నేను భూలోకానికి వెళ్తున్నానని శ్రీశైలంలో ఉన్నటువంటి క్రౌంచ పర్వతం వద్దకి వెళ్ళాడు. ఆ ప్రాంతం అంతా కూడా అరణ్యమయం. ఆ అరణ్యంలో ఒక కోయదొర ఉన్నాడు. ఆయనకి ఒక కూతురు. ఆ కోయదొర కూతురిని చూసి కుమారస్వామి ప్రేమలో పడ్డాడు. ఆ కోయదొర దగ్గరకు వెళ్ళి, నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు. అప్పుడు ఆ కోయదొర, నువ్వెవరు అని అడిగాడు. నేను కుమారస్వామిని, శివుని కుమారుణ్ణి అని చెప్పాడు. అలాగా, అయితే నీకు నా కూతురిని ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ మాకొక నియమం ఉంది, చెబుతాను విను. నేను ఆదిశేషునికి భక్తుణ్ణి. ఆయన్ని రోజు పూజించాను. ఆయన ప్రసన్నుడయ్యాడు. నేను నాకు ఒక కూతురిని ప్రసాదించండి అని అడిగాను. అప్పుడు ఆయన, నీ జాతకంలో నీకు కన్న బిడ్డలు ఉండే అదృష్టం లేదు, కానీ నువ్వు నా భక్తుడివి గనక నీకు ఒక వరం ఇస్తున్నాను. నా కుమారుల్లో కుముదుడు అనేవాడి కూతురిని నీకు దత్తపుత్రికగా ఇస్తాను, పెంచుకో. ఆ అమ్మాయి పేరు వల్లి అని చెప్పాడు. అప్పుడు నేను సరే అని ఆదిశేషుడు నాకు ఇచ్చినటువంటి ఈ అమ్మాయిని కన్న కూతురిలా పెంచుకుంటున్నాను. ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మా జాతివాడిగా మారాలి అని అంటే, అప్పుడు కుమారస్వామి వల్లి మీద ప్రేమతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి బోయవాడయ్యాడు. ఆ తర్వాత వల్లి దగ్గరకు వెళ్ళి, నీకోసమని కులం మారి మరీ వచ్చాను అని అంటే, అప్పుడు వల్లి కుమారస్వామితో, నాకు కూడా ఒక కోరిక ఉంది. మా నాన్నగారి కోరిక మేరకు బోయవాడివయ్యావు. ఇప్పుడు నా కోసం నువ్వు పాములా మారాలి. నేను ఆదిశేషుని మనవరాలిని, కుముదుడి కూతురిని, సర్పదేవతని. కాబట్టి నా కోసం నువ్వు తెల్లని సర్పంగా మారినట్లయితే అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంది. అప్పుడు కుమారస్వామి వల్లి కోసమని శ్వేత సర్పంలాగా మారాడు. అలా కుమారస్వామి శ్వేత సర్పంలాగా మారిన తిథి కూడా మార్గశిర మాస శుక్లపక్ష షష్ఠియే. అలా ప్రేమ కోసమని, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కోసమని కుమారస్వామి శ్వేత సర్పంలాగా మారినందుకు దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు. కుమార, ఈ రోజు నుంచి నిన్ను సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తున్నాం అని అన్నారు. ఆ తర్వాత వల్లీదేవికి సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిగింది. షష్ఠీదేవి కథ. మనువులలో మొదటి మనువు కొడుకు ప్రియవ్రతుడు. ఆయనకి ఒక కొడుకు పుట్టగానే చనిపోయాడు. ఆ పిల్లాన్ని దుఃఖంతో శ్మశానంలో పాతిపెట్టడానికని తీసుకువెళ్తూ ఉంటే దారిలో ఆయనకి ఒక అమ్మవారి గుడి కనబడింది. అమ్మా, నేను నీ భక్తుణ్ణి. నాకు పుత్రుడు పుట్టగానే మరణించాడు. కొడుకు లేకుండా ఉండలేనమ్మా అని ఏడుస్తూ ఉంటే శ్మశానం దగ్గర ఒక సుందరీమణి ప్రత్యక్షమైంది. అప్పుడు అతడు, ఎవరు తల్లి నీవు అని అడిగితే, నేను అమ్మవారి యొక్క శక్తిని. నా పేరు మంగళషష్ఠి. నేను మార్గశిర మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథిన పుట్టాను. నేను బ్రహ్మ మానస పుత్రికను. నేను కుమారస్వామికి భార్యను అయ్యాను. నాకే దేవసేన అని మరొక పేరు. నువ్వు నన్ను భక్తితో పూజించు, నేను నీ కొడుకుని బ్రతికిస్తాను అని అంది. అప్పుడు అతడు దేవసేనను పూజించాడు. దేవసేన అతని కుమారుణ్ణి బ్రతికించింది.
అప్పుడు షష్ఠీదేవి, నన్ను సంపెంగ పూలు లేదా తెల్లని పువ్వులతో పూజించి చిమ్మిలి, చలిమిడి, పానకం నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా ఎవరైతే స్వీకరిస్తారో, ఇంకా నేను నీ కొడుకుని బ్రతికించినటువంటి ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి ఆయువునిస్తాను అని చెప్పింది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తప్పకుండా షష్ఠీదేవి స్తోత్రాన్ని చదవాలి. సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం. ఈ రోజున సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేసి విభూది ధరించాలి. ఇంట్లో కానీ, పుట్ట దగ్గర కానీ, దేవాలయాల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. జంట నాగుల విగ్రహానికి నీళ్లతో కానీ, పాలతో కానీ, పంచామృతాలతో కానీ అభిషేకం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పుష్పాలు అంటే ఇష్టం. కావున ఎర్రని పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. స్వామివారికి చిమ్మిలి, చలిమిడి, పానకం నైవేద్యంగా పెట్టాలి. పుట్టలో పాలు పొయ్యాలి. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కానీ ఈరోజు రాత్రి సమయంలో 3 వత్తులు వేసి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఈ రోజున వీలైన వారు ఉపవాసం ఉండడం, కుదరని వారు భోజనం చేయడం మంచిది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి శ్లోకాలు, స్తోత్రాలు చదవాలి. షష్ఠీదేవి స్తోత్రం కూడా ఈ రోజున తప్పకుండా చదివి తీరాలి. ఈ రోజున ఎవరైతే స్వయం పాకం దానం చేస్తారో వారికి భుక్తికి లోటు ఉండదు. ఈరోజు ఆవు నెయ్యిని కాలి వేళ్ళకి, గోర్లకి రాసుకొని స్నానం చేసి ఆ తర్వాత ఆవు నెయ్యి దానం చేస్తారో వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వారి పిల్లల దగ్గర షష్ఠీదేవి స్తోత్రాన్ని చదవాలి. శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి శివునికి బిల్వపత్రాలు సమర్పించాలి. మొత్తం మీద ఈ రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.